వంట చేసావా ఇప్పుడు? చేసుకున్నా. ఏం కూర? చేపల పులుసు. మంచిగా తిన్నావు కదా చేపల పులుసుతో. ఏం చేస్తావు మరి గట్టిగా మాట్లాడైతే నేను ఇంకేం తినలేదు. అన్ని బాగానే చెప్పింది, చేపల పులుసు అనేసరికి మాత్రం సైలెంట్ అయిపోయింది వాయిస్. బరువు ఉంది నాకు. ఇది బరువు ఉందా? అలవాటు కొట్టియాలి మామ. తిన్న చేప మొక్క అంత బరువు కూడా ఉండదు ఈ మైకు. అది నీకు బరువు ఉందా? పోనీ ఇక్కడి నుంచి పద వెళ్ళిపోదాం. పదా నిజం చెప్పు. ఆ గిన్నెలన్నీ మనకే కదా. పట్టుకుపో కాదు, పట్టుకు వెళ్ళిపోదాం. ఓయమ్మో ఇప్పుడు కొత్త నన్నా. నీ వయసు ఎంతమ్మా? ఇది నాది ఒకడే. సొంత ఇల్లేనమ్మా? పడిపోతే ఈ ప్రెసిడెంట్ నిలబడి రేకు తెప్పించి కట్టించాడు. అప్పుడు కారిపోయి చూపుని కారిపోయింది. ఊర్లో ప్రెసిడెంట్ మంచి ఆయన ఇలా ఉన్నారుగా. రేకులన్నీ ఆయన వేయించారా? వేయించారు. మమ్మ మీ పేరేంటి? నీలం దొరగాలమ్మ. దుర్గమ్మ గారా? నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కొంచెం టైం పట్టింది అంటున్నాను. ఇల్లు పడిపోయింది అంతేనా? ఒక్కొక్క మీదేనా? నాకెందుకు కుక్కలు? ఏ నాకెందుకు? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఒకదాన్ని. దాన్ని ఉంచుకోవచ్చు కదా. ఎందుకు? కొంచెం తోడు ఉంటది. కుక్కలు లేకపోయినా నన్ను తీసిపోలు లేరమ్మా. నాకేనా నా ఆత్మలో తెల్ల లేదు, జల లేదు. 10 సంవత్సరాలు అయింది పోనాడు. చనిపోయాడు. ఒక అన్నదమ్ము లేరు, ఒక అప్పజేలు లేరు. ఉన్నదాన్ని ఒక్కదాన్నే ఉన్నాను ఈ ఊరిలో. ఏదో మీరాటోళ్ళు కొంచెం దండిచ్చారు. అప్పుడు అయ్యాగా తాగుతాను, ఇల్లు పెట్టుకోవడం. వంట చేసావు ఇప్పుడు? చేసుకున్నా. ఏం కూర? చేపల పులుసు. మంచిగా తిన్నావు కదా చేపల పులుసుతో? ఇంకా తినలేదే. రాత్రి చేపల పులుసు అన్నా? మరి ఇప్పుడు చేపలే రాత్రి తిన్నా, మళ్ళీ ఇప్పటికి ఉంచుకున్నావు. ఏం చేస్తావు? మరి గట్టిగా మాట్లాడైతే నేను ఇంకేం తినలేదు. నువ్వు చేపల పులుసు తిని అన్ని బాగానే చెప్పింది, చేపల పులుసు అనేసరికి మాత్రం సైలెంట్ అయిపోయింది వాయిస్. తల్లి మెచ్చెట్టావు, నాకు దారి ఇచ్చావు. నాకు అది చాలు, ఇంకెవరు లేరు. నాకు ఒక్కదాన్నే ఉన్నాను. దా వెళ్ళిపోదామా? నాకు ఎవరు లేరు. ఇద్దరం పోదాం. ఇక్కడే ఉందాం. ఇక్కడ ఎందుకులే, మన వైజాగ్ వెళ్ళిపోదాం, మంచిగా ఉందాం. అక్కడైతే సముద్రం పక్కన కూర్చొని రాళ్ళు ఇసురుకుంటూ టైం పాస్ చేసుకుందాం ఇద్దరు. రా. ఎందుకు ఒకరితో ఎందుకు? నువ్వు వంట వచ్చి కదా చేపల పులుసు అది వండుతావా? నాకు ఇప్పుడు వచ్చి నేను చేపల కూర తిన్నానేమో కానీ నేను వంట చేయడం రాదు నాకు. చక్కగా నువ్వు వంట చేసి పెట్టు. అన్నం పెడతావా? చేయి కడిగేసుకోవాలి. అది నీకేం అడ్డం ఉండదు, ఉంచుకో, పర్లేదు. చేయి కడిగినా? ఇప్పుడే కడిగాను. ఎన్ని ఉన్నాయి చేపలు? ఒకటే మొక్క. లోపలికి వచ్చానా? ఇప్పుడు వచ్చి ఎవరు అన్నం పెడతాను అనలేదు నాకు. నువ్వే అన్నం పెడతానన్నావు. నీకున్న ఒక్క చేప ముక్క కూడా నాకు వేసి పెట్టేస్తాను అంత. మా అమ్మ తింటాను. నీ పేరేంటి? నేరం దొరగాలమ్మ. అమ్మ నేరం దొరగాలమ్మ. మర్చిపోయినా, పాపం వచ్చింది రెండోసారి అడిగేసరికి. మనసు రాలేనట్టుంది, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తుంది మా అమ్మ. ఏమొచ్చేస్తుంది తల్లి, మక్కలు రావు. పడిపోనాను. 2 ఇండాస్ నాది ఏమైతే ఒక రోజు 100 రూపాయలు ఇచ్చుకొని ఇండాన్ చేశాడు. మళ్ళీ అయితే డబ్బులు లేవంటే చేశాడు కదా ఆ డాక్టర్. ఆయన డాక్టర్ కాదు లేదా, కంపౌండర్ అయి ఉంటాడు. చేపల మొక్కలు తర్వాత తిందాం అయితే. తినేసి వెళ్ళిపోదాం. సూట్ కేసు సర్దుకుంటావా? అది నీ బట్టలు సర్దిసుకుంటావా? పోనాక నాకేం బట్టలు ఉన్నాయి? మీలాటోళ్ళు ఇచ్చారు, నాన్న పంచి చేసుకుంటున్నాను. ఎన్ని ఉన్నాయి చీరలు? 2 ఉన్నాయి. 2 చీరలు. ఈ ఒంటి మీద కాకుండా బరువు ఉంది నాకు. ఇది బరువు ఉందా? కొట్టియాలి మామ. తిన్న చేప మొక్క అంత బరువు కూడా ఉండదు ఈ మైకు. అది నీకు బరువు ఉందా? పర్లేదు, ఒక 2 నిమిషాలు మాట్లాడితే నీ చేపల పులుసు తినేసి నేను వెళ్తాను, సరేనా? ఉన్న ఒక చేప మొక్క అన్నావు కదా, ఒకటే తినేస్తే మరి నీకు? పులుసు. ఏ పులుసు? చేపల పులుసేనా? ఓహో, మొక్క నాకు ఇచ్చేస్తున్నావు.
ఓకే. ఏటమ్మా అలాగంతావు? నాకు వచ్చి కోడిగుళ్ళు తెస్తాను వండేస్తాను. మా నాయమ్మ ఎంత మంచిదాన్ని అంటే బాబు. మంచిదా? మంచిని ఎక్కడ తెచ్చుకుంటామ్మా? ఇప్పుడు నాకు నీ బాబు సరిపోతున్నా నా కాడికి వచ్చావు చెప్పు. సరే కానీ ఏంటి మాస్కులా? అప్పుడు మాస్కులు అనేవాడు కదా. ఎప్పుడు? అప్పుడు పెట్టిన మాస్కులు ఇప్పుడే ఉంచావా? ఇప్పుడు వరకు ఉంచావు? పాస్ చేద్దాం తీసేసాయి. అప్పుడు కరోనా అప్పుడు పెట్టిన మాస్కులు అవి. అప్పుడు నీకు వచ్చిందమ్మా అమ్మ కరోనా? మాకు రాలేదు. అక్కడ నీకు రాలేదు? మీ ఊరికి రాలేదా? వచ్చిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చింది. మా అమ్మకి మాత్రం కరోనా రాలేదు. నాకు రాలేదు. రాసిచ్చాడు కదా దేవుడు నాకు. రాసిచ్చాడు కదా. గట్టి మా నువ్వు గట్టి ఇంకా చాన్నాళ్ళు ఉంటానా? ఇంకా చాన్నాళ్ళు ఉంటావు. అందుకే నేను వచ్చాను మా అమ్మ. నువ్వు ఇంకా చాన్నాళ్ళు ఉండాలనే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనే. ఏమ్మా తీసుకెళ్ళిపోతాం మా అమ్మని పర్లేదు కదా? ఏమ్మా పోతే మరి ఎంత కూడే కదా ఎడతావు. తీసుకెళ్ళిపోవచ్చు కదా. మా అమ్మ ఉంటే మీకు కష్టంగా ఉందా? లేదంటే కాలేందుకు కచ్చిపోతారమ్మా. ఎవరి మీద ఆధారపడదు. ఓలన్నా వచ్చి నాకు నేను నాకు వద్దు తల్లి. అందరు నీ గురించి మంచిగా చెప్తున్నారు. అబ్బా మా అమ్మ మంచి పేరుంది మా అమ్మ నీకు. అయితే నేను వదలకూడదు. నువ్వు వాడు పిల్లలు కావచ్చు. మీ పిల్లలు నాకు అప్పచెప్పి. సరే మా అమ్మ నీకోసమైనా నేను పిల్లలకి అనేస్తాను మా అమ్మ. కనేస్తే నేను పెంచుకుంటాను. అదే నువ్వే పెంచుకో. నేను ఎలా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నువ్వు పిల్లలు పెంచుకుంటూ వెళ్ళిపో. సరేనా? అంతే. సరే అయితే మళ్ళా మీ పిల్ల పెద్ద అయిపోయిన తర్వాత తీసి పెళ్లి చేతి కానీ ఆ పెళ్లికి కూడా నువ్వు ఉండువులే. మరి వాళ్ళకి పిల్లలు పుడితే మరి ఎవరు చేస్తారు? మేము ఉంటాను ఊడతాను వదిలేసిన. నువ్వు గట్టి పెండా నువ్వేమంటావు? కాదు చేస్తాను యాద చేస్తాను. రేపు బతుకుతున్నాను. చూస్తారు బతికైపోయి ఇంట్లో ఉన్నాను. నేను ఉన్నానులే మా అమ్మ. అందుకే వచ్చాను నేను. కొత్త సంవత్సరానికి వచ్చేటప్పుడు ఆ అమ్మ తీసుకొచ్చింది కనుక నువ్వు వచ్చాను. అప్పుడు వద్దు పెట్టి ఊరు. మరి నాకు తెలియాలి కదా, సమయం పట్టాలి కదా. అదే నేను అంటున్నాను. మనవరాళ్ళు అడిగినట్టు అడుగుతున్నావా? పోనీ మనవరాళ్ళు అనుకోపోని. పోనీ ఇక్కడి నుంచి పద వెళ్ళిపోదాం. పదా నిజం చెప్పు. సరే ఏంటి మా అమ్మకి వెనకాల సీట్ ఖాళీ చేసి ఉంచండి. కారు ఎక్కించేయండి. ఉన్న 2 చీరలు ఉన్నాయంట. ఓ బ్యాగ్ సర్దేయండి. ఆ గిన్నెలన్నీ మనకే కదా. పట్టుకుపో కాదు పట్టుకెళ్ళిపోదాం. ఓయమ్మో ఇప్పుడు కొత్త నన్ను. నేను ఎక్కడికి వెళ్ళను. రమ్మన్న వెళ్ళు. ఒకనాడు ఉండమన్నాను ఉండను. మళ్ళీ ఈ గుట్లోకే చేరుకుంటాను. ఈ ఒకదాన్ని ఇంట్లో ఉంటాను. అంతేగాని ఎక్కడికి రావు. నీ కష్టం మీద నువ్వు బతుకుతావు. నా కష్టం మంచిగా బతుకుతాను. ముక్కులు రాలేదు. ముక్కులు రాక నాకు 2 సంవత్సరాలు అయింది. అన్న డబ్బులు తెచ్చుకోలేదు. మహారాజా బెచ్చెట్టాడు నాకు. ఎవరు? ఆ బాబు పేరు ఏం పేరు నాకు ఏం తెలుసు. ఏది ఫంక్షనా? సంవత్సరం 4 ఏళ్ళకి ఒకసారి వస్తారు. ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాంలే. ఆ బాబు పెట్టిన పచ్చి మీద బియ్యం తెచ్చుకొని గుట్ట మొక్క కొనుక్కొని వాటి కొనుక్కొని నూనె కొనుక్కొని కాలక్షేపం చేస్తున్నాను. నేనేమి చెప్పాను? దుర్గల్లమ్మ మా అమ్మ చాలా మంచి మా అమ్మ నువ్వు. అందుకే తీసిపో వస్తాను. ఇప్పటికే వస్తానంటావు, ఇప్పటికే రానంటావు. గంటకో మాట మాట్లాడుతావు. అమ్మో నేను ఎక్కడికి రానని ఇప్పుడే నంది. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటాను. వాళ్ళందరూ ఎవరు నీ ఫ్యాన్సా? అందరు ఫ్రెండ్లు. ఫ్రెండ్లు పొద్దాపాలు తెచ్చి తెడతారు. నీ సైజే ఉన్నారు అందరూ. ఏడి ఏడి అమ్మా ఇగారా మా అమ్మ ఫ్రెండ్స్ అనమాట. మా అమ్మ ఇంచుమించు అందరూ నీ సైజులోనే ఉన్నారు. నీ ఫ్రెండ్స్ అందరూ నీ సైజులోనే ఉన్నారు. మా అమ్మ ఏమవుతుందిరా? మా అమ్మ అవుతుంది అనకండి. ఎవరు ఈవిడ? మా అమ్మ. ఈవిడెవరు? ఎవరురా ఈవిడ? ఈవిడెవరు? ఎవరురా ఈవిడెవరు? ఏమమ్మా ఎవరు చెప్పు? దుర్గా మా అమ్మ అంట. మా అమ్మని తీసుకెళ్ళిపోతాను. మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోతాను. హలో తీసుకెళ్ళిపోనా? 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 తీసుకెళ్ళిపోనరా? బాగున్నారమ్మా. మీ సైజు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారా? ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ ఆవిడే సేవ చేస్తారు. అదే నన్ను మీరు అలా వెళ్ళిపోండి. అలా పక్కన ఇలా నిల్చోండి. ఇక్కడ లైన్లో నిల్చోండి. ఇలా
మరి నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఊరు నిండా నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉంటే నువ్వు ఇల్లుని ఎందుకు వదులుతావు ఊరిని ఎందుకు వదులుతావు నాతో ఎందుకు వస్తావు నీతో ఎందుకు వస్తా మరి ఎందుకు వస్తానన్నావు ఇందాక వస్తానంటే మీరు చూస్తారు ఏటమ్మా మార్సోబే కొంచెం చెప్పుకుంటారు అమ్మ వాళ్ళ కాడికి పోతారు నా కాడికి వస్తారా రారు వస్తారేటి వస్తారు కానీ కొంచెం వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వాళ్ళమ్మ కాడికి కాడే పోతారు నన్ను ఉన్న తండ్రి వచ్చినట్టు నన్ను దుందుకే బాగుంటాను ఒక్కటే ఉన్నావు కదా ఒకదాన్ని ఏదో అలా వచ్చి టైం పాస్ చేస్తూ ఉంటే నీకు అలా కాలం గడిచిపోతుంది కొంచెం చెప్పుకుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళతో పారిపోతారు మన కాడుకుంటారేటి కానీ మా కడుపుటి బిడ్డలు అయితే మన కాడుకుంటారు కానీ నీకేదో కాసేపు అయినా వాళ్ళు ఉన్నంతసేపు నీకు మనసు కొంచెం అలా డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ కాసేపు నాకు ఎవరు లేరని బాధనైనా నువ్వు మర్చిపోతావు నీకు పిల్లలు కలగలేదా తల్లి కలిగింది ఒక ఆడపిల్ల కూడా చచ్చిపోయింది ఎంత వయసు అప్పుడు చనిపోయారు పుట్టుకోయిన పుట్టుకలోనే చనిపోయిందా 10 సంవత్సరాలు అప్పుడు చనిపోయింది ఉండేలేదు ఆ పిల్ల కింద పడిపోతాడుగా పోయింది అయ్యో పుట్టి చనిపోయింది కొద్దిసేపటికి చనిపోయింది తర్వాత మరి ఎవరు మీకు పిల్లలు కలగలేదా ఏం చేసేవారు మీ ఆయన మట్టి తట్లు మట్టి పని చేసుకునేవారా మట్టి తట్లు పొద్దునకి ఏం చట్టుపోయి మధ్యాహ్నం దాకా మట్టి తట్లు మోసి ఇంటికి వచ్చి మళ్ళీ గంజిలు మరబెట్టుకొని మళ్ళీ పోయేవాళ్ళు అదే బాగా చూసుకునేవాడా పోనీ బాగానే చూసుకుంటాడు అమ్మ మీరు బాగా చూసుకునేవారా నన్ను బాగానే చూసుకుంటేదాన్ని అంతాడో పోతాడు అగా చూసుకుంటేదాన్ని పొద్దుప్పుడు నాలుగు గుద్దులు గుద్దించుకుంటేదాన్ని కొట్టేవాడు అంటే తాగేవాడు తెచ్చిన డబ్బులన్నీ తాగేవాడా నీకేం ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ అన్నీ అంటే పెందం ఉంది ప్యాకెట్ ఉంది ఈ పందిమా కోడి పందాలు ఓకే కోడిపోసి పందాలు అన్నీ అందులోనే ఎత్తకాలు పెట్టేసుకున్నాడు వచ్చిన డబ్బులు 3 వేలు చేసిన డబ్బులు కొంచెం బియ్యానికి ఇచ్చాడు ఎంత అంతా అడికాడితే ఎట్లేసాడు అయ్యో ఈ కర్మలో నేను పడ్డాను లేకపోతే ఇల్లు ఉండేది కాదేమో నీకు కదా మేడ కట్టున్నాడు అంతే అచ్చే డబ్బులు ఖర్చు పెట్టకన్నా ఉంటే మేడ కట్టుకుందేమో మీ ఆయన పందాలకి కోడి పందాలకి ప్యాకెట్కి వెళ్ళకన్నా ఉంటే ఏటమ్మ ఈ బతుకంత ఎందుకు ఎలా బతుకున్నాను బతుకుతున్నాను ఎందుకు వచ్చింది అని ఉంటాను సరే మమ్మ బియ్యం ఉన్నాయా మరి 6 చిన్నవి ఉన్నాయని చెప్పి ఎన్ని కేజీలు ఉన్నాయి కొంచెం బియ్యం ఉంటాయి కొంచెం బియ్యం ఉన్నాయి నీకు ఎన్ని కేజీలు వస్తాయి బయట కోట నుంచి 5 కేజీలు వస్తాయి సరిపోతున్నాయి అలాగా అలాగే ఇవి కలుపుకుంటే సరిపోతాయి నెలంతటికి సరిపోతాయి నువ్వు ఇంకేం కొనుక్కోక్కర్లేదు బియ్యం అవిని కొనుక్కుంటాను కొంచెం దాని బియ్యం కొని అందరూ పోయిపోతే కొనుక్కున్నాను ఎంత కొంటావు కొంచెం బియ్యం 150 రూపాయలు తీసుకుంటున్నారు కుషిడి బియ్యానికి 150 రూపాయలు తీసుకుంటారు కేజీ 50 రూపాయలు అనమాట ఏమో కొంచెం అంటే 3 కేజీలేనమ్మా 4 కేజీలు వస్తున్నాయా ఓకే ఈ 5 కేజీలు 5 కేజీలను అలా తాగుతాను అలాగ అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చిన చేప మొక్క వీళ్ళు ఇచ్చిన చికెన్ మొక్కతోటి అలా కొంచెం చెక్కడి మొక్క ఒళ్ళో పెట్టుకొని అలా పెట్టుకుపోతారు నాకు ఎట్టి ఉంటే అలా చిక్కేస్తారమ్మ నాకు వద్దు వాళ్ళ చక్కెర వద్దు ఆ భగవంతుడు ఎట్టింది నాకు జాలు ఆ బాబు పెట్టాడు నాకు ఆ జానా తర్వాత నువ్వు వచ్చావా అది నాకు చాలు మా అమ్మ వదిలి నీ హెయిర్ స్టైల్ బాగానే ఉంది అలా వదిలి మా అమ్మ నా హెయిర్ స్టైల్ నీ హెయిర్ స్టైల్ ఒకలాగా ఉంది సరేలే కానీ నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా తల్లి నాకు బతి పెట్టావు బతి పెట్టావు కదా నీకే నమస్కారం తల్లి నువ్వే నమస్కారం సరే మామ నువ్వు అప్పటికే గట్టిగా మాట్లాడుతున్నావు బాధ అనిపిస్తుంది అప్పటికే బాధగా మాట్లాడుతున్నావు రెండు ఏ విధంగా మాట్లాడినా నాకు బాధ కలుగుతుంది ఈ రావమ్మా కూర్చోలేకపోతున్నావు నీ వయసు ఎంతమ్మా లేవు యోసు చిన్నప్పుడు పుట్టాను చిన్నప్పుడు అమ్మ చెల్లిపోయింది నాకేం తెలుసు నేను చిన్నప్పుడు చిన్నగానే పుట్టాను మామ కానీ ఒక అంచనాగా ఒక 60 70 చూడు నీకు తెలిసి ఇంకా చదువుకున్నదాన్ని నాకేం తెలుసు చదువుకుంటే నీ వయసు అంటే నువ్వు పుట్టినప్పుడు నేను పుట్టలేదు లేకపోతే నా వయసు నాకు నీ వయసు నాకు తెలిసి ఉండేది 80 ఏళ్ళు ఉంటాయా పక్క వాళ్ళు చెప్తున్నారు అప్పుడు పుట్టలేదు మమ్మ నేను లేకపోతే నీ వయసు చెప్పు ఉండేదాన్ని పోనీ ఇది నాది ఒకడే ఇదే అయ్యో నీది నాది ఓకే మా అమ్మ చచ్చిపోయింది నాకేం తెలుసు చిన్నప్పుడు చనిపోయిందా అయ్యో అంటే నీ వయసు అంతా అప్పుడు చనిపోయింది భూమి పడిపోతే మీ అమ్మ చనిపోయింది అయ్యో రామా అందరినీ తినేసాను నేను చెప్పుకుంటే సిగ్గు మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారు మా నాన్న చెప్పి 10 ఏళ్ళు అయిపోద్ది మీ నాన్న మా నాయన మీ నాన్న మీ తండ్రి మరి అదే మా బావ నాయన అంతాము ఆ నాయనే ఎప్పుడు చనిపోయాడు 10 ఏళ్ళు అయిపోద్ది మీ ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయింది మీ నాన్న చనిపోయి 10 ఏళ్ళు ఆయన కంటే ముందే మా ఆయన అతను ఈ తర్వాత ఈ బాబు ఓహో తాగుడు అన్ని ఎక్కువైపోయి తొందరగా చచ్చిపోయాడు అన్ని చేసేసే చచ్చినాడు బియ్యం తెచ్చండి మామ వెనకతలు ఏదో వాహనం కనబడుతుంది నీదేనా సైకిల్ నాది కాదమ్మా ఒక పిల్ల పెట్టుకుంది పార్కింగ్ పెట్టుకుంది ఖాళీగా ఉందని పార్టీ పెట్టుకుంది ఏమి నీదేనేమో ఏదైనా ఖాళీగా ఉండేటప్పుడు అంత కాదు వచ్చే సైకిల్ అక్కడ వచ్చా
నాకా పోనీలే సైకిల్ దొక్కలు వచ్చిన బండిలో చేసినాడు మా బాబు చదువుకున్నాను ఏంటి నా సైకిల్ ముసిపోయి రూపం పోయేదానికి నాకు సైకిల్ ఏంటి మా అమ్మ నీలాంటి వాళ్ళే బళ్ళు కూడా తీసేస్తున్నారు తెలుసా బళ్ళు తీసిరి ఏటో నీ టైం అంతా వేస్ట్ చేసినట్టు ఎందుకు నా కోసం వచ్చావు కానీ అంతేనా లేదు పర్లేదు ఆగో మా అమ్మ నేను పలకరించడానికి వచ్చింది కూడా అన్ని వస్తాయి కుక్కలు వస్తాయి మనుషులు వస్తారు పిల్లలు వస్తారు అందరూ వచ్చేస్తారు నాకు వాటితో పాటు నేను కూడా వచ్చాను మా అమ్మ మన ఇద్దరం ఒకటే కదా మళ్ళీ మన ఇద్దరం ఒకటి అంటది నీ వయసు నా వయసు ఒకటి అంటది మన ఇద్దరం ఒకటి అంటది నా మీద నీకు చిన్న దోషం ఉంటుంది నాకు పెద్ద దోషం వస్తుంది పర్లేదు ఇలా కలిపిసావు కదా కలిపిసుకో సరే బియ్యం తెస్తున్నాను రా రండి మమ్మ 25 కిలోలు మమ్మ 26 కేజీలు 25 కిలోలు తీసేశారు ఇప్పుడు ఇంకో కేజీ ఎక్స్ట్రా ఇస్తున్నారు బ్యాగ్ కి 26 అవి బియ్యం ఓకే ఇంకా ఉండు ఇందులో వస్తువులు కొన్ని ఉన్నాయి అవి నువ్వు గుర్తుపడితేనే నీకు ఇస్తాను నీకు అక్కర్లేనివి నువ్వు గుర్తుపట్టలేనివి ఏమైనా ఉంటే నేను పట్టుకెళ్ళిపోతాను ఇందులో నువ్వు గుర్తుపట్టి చెప్పాలి ఒక్కొక్కటిని చెప్పు పప్పు అమ్మ ఇది మినపప్పు మినపప్పు కాదు పెసరపప్పు గుర్తుపట్టలేదు ఒకటి క్యాన్సిల్ పచ్చడి ఓకే నీ హెయిర్ స్టైల్ కి నీ సిరోజాలకి ఏంటివి షాంపూలు మన సిరోజాలకి బియ్యంలో పప్పు ఉప్పులోకి నూనె ప్యాకెట్ పప్పులు ఉప్పులోకి బాగా గుర్తుపడుతున్నావు గోధుమ పిండేనా నేను చెప్పను నేను చెప్పకూడదు నువ్వే చెప్పుకోవాలి గోధుమ పిండే నువ్వు తప్పు చెప్పావంటే తీసేస్తాను గోధుమ పిండి కాదేట ఇది కాదు ఏమనొక ఇడ్లీనొక భాష 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 కొబ్బరి నూనె కావాలా నీ అందమైన సిరోజాలు ఇప్పటికీ దట్టంగా ఉన్నాయంటే ఆ నూనె వాడడం వల్లే ఏ నూనె వాడేదాన్ని మా అమ్మ ఇదివరకు నువ్వు కొబ్బరి నూనెనా చిన్నప్పుడు ఏమో రాసేవారు నాకేం తెలుసు అవునా చిన్నప్పుడు తెలుస్తుంది కదా తెలియకన్నా ఎంత ముద్రైపోయేటి ఇప్పటికి నేనైతే చెప్తాను తెలీదా తీసేస్తాను అయితే తీయద్దు అవేటో చెప్పు మరి చెప్పు పెట్టు ఇవి ఇవి సబ్బు పసుపు చింతపండు పెట్టి మళ్ళీ యాజ్ తీసి ఎలా తీసుకోవాలి పెట్టి ఎరా సాయం చేయండి రా ఎంతమంది ఉన్నారు నీకు సాయం చేయడానికి ఇంకెంతకన్నా ఏం కావాలి జీవితానికి చెప్పు అలా అనకూడదు ఇవాళే కాదు ఎప్పుడు నీకు తోడే ఉన్నారు అది మనం కనిపెట్టుకోవాలన్నమాట ఉంటారు ఎందుకుంటారు నువ్వు మంచిదానివి కదా నీకు అందరూ తోడు ఉంటారులే పండగ ఏదో పండగ వస్తుంది కదా ఏ పండగ రాకపోతే నేను వచ్చాను కదా పండగ చేసుకో చీర బాగుందా బాగుందమ్మా కలర్ నచ్చిందా మంచి చీర నీకే తెచ్చాను చీర జాకెట్ తీసుకో ఇక దుప్పటి వచ్చేది వర్షాకాలం కదా ఓకే మమ్మ సరే ఇంకేమైనా మాట్లాడతావా నాతో చెప్పు ఇంకేం మాట్లాడినాయి ఏం లేదు వెళ్ళిపోయి అయితే అన్నం తినాలా అయితే ఓకే అయితే తినమన్నా మొత్తానికి అన్నంతో స్టార్ట్ చేసింది స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు కూడా అన్నం అని మాట అన్నాం అమ్మ సో ఆ భగవంతుడు నువ్వు బ్రతుకున్నంత వరకు నీకైతే అన్నానికి లోటే ఉండదు ఇదే నా వరం అంతే కడుపు నిండా తినే ఉంటావు అంతే నీకు ఆకలి అనేది నీకు అంటే ఆకలితో బాధతో నువ్వైతే ఏమీ బాధపడవు కడుపు నిండా ఇలాగే ఈ అవ్వగానే ఇంకో బియ్యం వస్తుంది వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే ధనలక్ష్మి గురించి నాకు తెలియదు కానీ ధాన్యలక్ష్మికి నీకైతే ఏ లోటు ఉండదు ఇకపై నుంచి ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి నాకు అన్నం పెట్టాలని ఆశపడుతున్నావు నువ్వు ఇదే నా వరం
ఇంకా ఏమైనా కావాలన్నా నీకు ఏమైనా ఇంకా తినాలనిపించినా ఇట్రా నీకు వద్దని అనకూడదు. ఎవరైనా ఏదైనా ఇస్తే వద్దు అన్న మాట మన నోటి నుంచి రాకూడదు అనమాట. ఇంకా నీకు ఏదైనా అనిపించినా ఇందులో ఏమైనా లోటు వచ్చినా నువ్వు కొనుక్కో, ఓకేనా? తీసుకో డబ్బులు. హ్యాపీ 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 హ్యాపీ. టీం అంతా చూడ మా అమ్మ కోసం ఎంతమంది వచ్చారు మా అమ్మ నీ కోసం. ఇంతమంది ఫ్యాన్స్ సంపాదించుకున్నావు, ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి చెప్పి ఈ జీవితానికి? అదిగో చూడండి ఎంతమంది ఫ్యాన్సా నీకు. చాలు మమ్మ, మన కోసం ఎవరైనా ఒక్కరు వచ్చినా కూడా మన మన జీవితం ధన్యమైనట్టే. కొంతమంది ఇంటికి కాకి కూడా వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఎంతమంది వచ్చారు. ఇంతకన్నా ఇంకేం కావాలి నీ జీవితానికి చెప్పు? ఉన్నదాంతో తృప్తిగా ఉండు. దేవుడు అందరినీ తీసాడు, నాకు ఏకాకిని తీసేసాడు, ఎందుకో మరి తెలియదు. లేని వాళ్ళ కోసం మనం బాధపడి ఏం చేస్తాం? ఉన్న వాళ్ళతోనే తృప్తిగా ఉందాం. మనం చచ్చిపోతే 4 మనుషులు రావాలి, ఆ 4 వస్తే చాలు ఆ జీవితం, అంతే. ఓకే, నువ్వు చచ్చిపోయినా కూడా మా అమ్మ ఉంటే 4 పిల్లలు వచ్చి దాని చుట్టూరే తిరిగేవారని ఒక 4 మాటలు మంచి మాటలు మాట్లాడారా మన ఆత్మ ఎక్కడికో వెళ్ళి మనశ్శాంతికి బ్రతుకుతుంది అనమాట. వెళ్ళేటప్పుడు కూడా మనం తిట్టుకొని వెళ్ళారనుకో, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ జన్మకి ప్రయోజనం ఉండదు. అలాంటి జన్మ మనకు వద్దు, ఇలాంటి జన్మ చాలు నీకు. ఓకే ఏమ్మా, కరెక్ట్గా చెప్పానా? భోజనమా ఎట్టి మా అమ్మ తినేద్దాం. ఈ లోపలికి అందరికి ఇక్కడ ఎట్టు వెళ్ళి భోజనం తెచ్చు. ఇక్కడే అందరి ముందే తిందాం. సరేరా, ఒక నిమిషం రా, ఒక్క నిమిషం లాంటి పట్టుకో. మా వాళ్ళు ఏదో ఫోటో తీసుకుంటారట నీతోటి.